I am K. Venkateswarlu, Technology, Government Degree College, Medak. Today I am going to discuss about the socio-economic and cultural conditions during the Maurya's period. ఫ్రెండ్స్, ఈరోజు నేను చర్చించబోయేటువంటి అంశం భారతదేశంలో మౌర్యుల పరిపాలనా కాలం నాటి సాంఘిక, ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితుల గురించి చర్చించబోతున్నాను. మనందరికి తెలిసినటువంటి విషయం, భారతదేశంలో తొలిసారిగా అఖిల భారత మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు మౌర్య చక్రవర్తులు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కనుక భారతదేశ చరిత్ర ప్రారంభాన్ని ఒకవేళ మనం తీసుకుంటే, ఈ భారతదేశ చరిత్ర ప్రారంభంలో మౌర్యుల కాలానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల పరిపాలనా కాలం చంద్రగుప్త మౌర్యంతో ప్రారంభమై బిందుసారుడు, అశోకుని అనంతరం మౌర్యుల పరిపాలన విధానం అన్నటువంటిది అనేక కారణాల వల్ల అది పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ ముగ్గురి పాలనా కాలంలో, మౌర్యుల యుగంలో అనేక రంగాల్లో కూడా వీరు విశేషమైనటువంటి ప్రగతిని సాధించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల పరిపాలనా కాలంలో ప్రజలు చాలా పొదుపరితనంతో జీవితాన్ని గడపడం, అదేవిధంగా ఈ కాలంలో ఉన్నత భావాలతో ప్రజలు తమ యొక్క నిజ జీవితంలో నీతివంతమైన నెమ్మదితనంతో జీవించారన్నటువంటి అనేక విషయాలను మనకు గ్రీకు చరిత్రకారులు తమ యొక్క రచనల ద్వారా అందించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. దాదాపుగా మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధమైనటువంటి పరిస్థితులను మనము తెలుసుకోవడానికి మనకు ముఖ్యమైనటువంటి ఆధారాలు గ్రీకుల రచనలు, అదేవిధంగా అశోకుని కాలం నాటి శాసనాలు, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం, మెగస్తనీస్ యొక్క ఇండికా, చాలా గ్రంథాలన్నీ కూడా మరి ఈ కాలానికి సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితి తెలుసుకోవడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ప్రజలు చాలా నీతి నియమాలతో, దొంగతనాలు ఆనాడు చాలా తక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పి చెప్పవచ్చు. ప్రజలు ఏ విధమైనటువంటి అబద్ధాలకు తావు లేకుండా తమ నిజ జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీతో జీవించేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల కాలంలో ప్రజలు పుచ్చుకోవడాలు అంటే మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఏ విధమైనటువంటి ఒప్పంద పత్రాలు కానీ, ఒడంబడికలు కానీ అన్నాడు జరిగేవి కాదని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే కేవలం మాట మీదనే అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు ప్రజల మధ్యన జరిగేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. దీన్ని బట్టి ప్రజలు ఒప్పంద పత్రాల కంటే కూడా మాటకు చాలా విలువను, చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళని చెప్పి కూడా చెప్పవచ్చు. ఆనాడు ప్రజలు తమ ఇళ్లను ఏ విధమైనటువంటి తాళాలు వేయకుండా ఇంటిలో విలువైనటువంటి వస్తువులను ఉంచి ఎలాంటి రక్షణ లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళని చెప్పి చెప్పవచ్చు. అంటే మనకు దీన్ని బట్టి ఆనాడు ప్రజల్లో ఏ విధమైనటువంటి దొంగల బెడద లేదని చెప్పి కూడా చెప్పవచ్చు.
అంటే ఈ విధంగా భారతదేశంలో మౌర్యుల పరిపాలనా కాలంలో ప్రజలు చాలా సంస్కారవంతులని, నీతివంతులని, అబద్ధాలు ఆడని వారని, ఏవైనా ఒప్పంద పత్రాలు లేకుండా క్రయ విక్రయాలు, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఆనాడు సమాజంలో జరిగేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి పరిస్థితులు మనం దృష్టిలో ఉంచుకొని మౌర్యుల కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను మనం పరిశీలిస్తే ఆనాడు సమాజం అన్నటువంటిది 7 కులాలు సమాజంలో ఉన్నట్లు మనకు మెగస్తనీస్ యొక్క ఇండికా అనేటువంటి గ్రంథం ద్వారా తెలుస్తుందని చెప్పి కూడా చెప్పవచ్చు. మెగస్తనీసు సెల్యూకస్ నికటూరుగా భారతదేశానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు సెల్యూకస్ నికటూర్ తన యొక్క ఇండికా గ్రంథంలో ప్రజల వృత్తిని ఆయన బహుశా చూసి మరి కులంగా వివరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. గతంలో అంటే మౌర్యుల కంటే ముందున్నటువంటి పురాతన కాలంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థనే మౌర్యుల కాలంలో కూడా ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. మెగస్తనీసు అతని యొక్క ఇండికా గ్రంథంలో ప్రస్తావించినటువంటి 7 కులాలు ఆ సమకాలీనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వృత్తులకు సంబంధించి అతడు ప్రస్తావించినటువంటి 7 కులాలే అవి అని కూడా మనం చెప్పవచ్చు. మరి మెగస్తనీస్ యొక్క 7 కులాల్లో ఒకటి తత్వవేత్తలు, వీళ్ళనే ఫిలాసఫర్స్. 2 రైతులు, అగ్రికల్చరిస్టులు. 3 సైనికులు. 4 పశువుల కాపర్లు. 5 కళాకారులు. 6 న్యాయమూర్తులు. 7 సలహాదారులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో అతడు వివరించినటువంటి 7 కులాల్లో తత్వవేత్తలు, రైతులు, సైనికులు, పశువుల కాపర్లు, కళాకారులు, న్యాయమూర్తులు, సలహాదారులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనం వీటిని పరిశీలిస్తే ఆనాడు తత్వవేత్తల్లో ఎక్కువ శాతం బ్రాహ్మణులు ఉండేవాళ్ళని చెప్పి కూడా చెప్పవచ్చు. మనకు వర్ణ సిద్ధాంతం ప్రకారం, పురుషోక్త సిద్ధాంతం ప్రకారం వర్ణ వ్యవస్థలో మరి బ్రాహ్మణులు అందరికంటే కూడా అగ్రగణ్యులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు అంటే సమాజంలో బ్రాహ్మణులు అందరికంటే కూడా కీలక పాత్ర పోషించేటువంటి వారే బ్రాహ్మణులు. మరి ఆ బ్రాహ్మణులు ఆనాడు మౌర్యుల కాలంలో తత్వవేత్తలుగా వీరు చలామణి అయ్యేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక సైనికులు, న్యాయమూర్తులు వీరు సలహాదారులుగా బహుశా క్షత్రియులు ఉండేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. రైతులు, పశువుల కాపర్లు, కళాకారులుగా ఆనాడు పురుష సూక్తి సిద్ధాంతంలో, వర్ణ సిద్ధాంతంలో శూద్ర కులానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక వర్ణ వ్యవస్థలో ముందున్నటువంటి 3 కులాలు కూడా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీరంతా కూడా ఆనాడు సమాజంలో మొదటి 3 కులాల కంటే కూడా శూద్రులు మరి శూద్రుల కంటే కూడా వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళని చెప్పొచ్చు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు శూద్రుల కంటే కూడా ఉన్నత స్థాయిలో గౌరవ మర్యాదలు, హోదా వీటన్నిటిని కూడా వీరు కలిగి ఉండేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు బ్రాహ్మణులు, క్షత్రియులతో సమానమైనటువంటి హోదా వారిద్దరికి ఉంది. కానీ వైశ్యులకు బ్రాహ్మణ, క్షత్రియులతో సమానమైనటువంటి హోదా లేదని చెప్పి కూడా చెప్పవచ్చు. ఆనాడు ప్రజలు వారు అనుభవించేటువంటి వృత్తులు సులభంగా మార్చుకోవడానికి వీలు లేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు.
మౌర్యుల కాలంలో ఆనాడు తరచుగా విదేశీయులు ఈ దేశానికి రావడం, మరి వారి యొక్క పర్యటనలు పెరిగే కొద్దీ, అదేవిధంగా జైన బౌద్ధ మతాల ప్రభావం పెరిగే కొద్దీ కూడా ఆనాడు భారతదేశంలో కుల వ్యవస్థలో సరళీకరణ, ఉదారం లిబర్ ఉదారం లిబరలైజేషన్ కూడా మొదలైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే గతంలో ఉన్నటువంటి కఠినత్వం మరి కుల వ్యవస్థలో లేదని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ విదేశీయుల ప్రభావంతో కుల వ్యవస్థలో ఆనాడు సరళీకరణ మొదలైందని చెప్పి కూడా చెప్పవచ్చు. మనకు మౌర్యుల కాలంలో ఆనాటి సమాజాన్ని పరిశీలిస్తే మనకు స్లేవ్స్ లేదా బానిసలు ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. మనకు మౌర్యుల కాలంలో ఉన్నటువంటి బానిసలకు సంబంధించినటువంటి సమాచారం, ఆధారాలు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం, అశోకుడు వేసినటువంటి శాసనాల ద్వారా ఈ బానిసత్వం ఉన్నటువంటిది మనకు అనేకసార్లు వాటిలో ప్రస్తావించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కానీ విదేశీ రచయితలైనటువంటి మెగస్తనీసు, ఇతర రచయితల ప్రకారం ఆనాడు భారతీయులు స్వేచ్ఛగా ఉండేవారని, ఒక బానిస కూడా ఆనాటి సమాజంలో లేరని మనకు మెగస్తనీసు తన యొక్క ఇండికా గ్రంథంలో వివరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆనాడు బానిసల్ని వారి యొక్క యజమానులంతా కూడా చాలా దయతో చూసుకునే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. దీన్ని బట్టి మౌర్యుల కాలంలో బానిసలు మంచి పరిస్థితుల్లో జీవిస్తుండటం కారణంగా మౌర్యుల కాలంలో మరి ఆనాడు గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి విదేశీయులు ఆ దేశం గ్రీకు రోమన్ దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి బానిస విధానం భారతదేశం లేదని, ఆనాడు గ్రీకు దేశంలో ఉండేటువంటి బానిస విధానం అన్నటువంటిది అది ఒక ఆర్గనైజ్డ్గా ఒక వ్యవస్థీకృతంగా ఉంది కాబట్టి అది చాలా కఠినతరమైనటువంటి బానిస విధానం కాబట్టి ఆనాడు గ్రీకు సమాజంలో బానిసలు ఒక మూవబుల్ మెషిన్స్, ఒక కదిలే యంత్రాలుగా ట్రీట్ చేయడం జరిగింది. కనుక అదే మౌర్యుల కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారులు ఈ దేశంలో ఉన్నటువంటి బానిస విధానాన్ని గ్రీకు దేశ బానిస విధానంతో పోల్చి ఈ దేశంలో ఉన్నటువంటి బానిస విధానం చాలా సరళీకృతమైనటువంటిది, చాలా లిబరల్గా ఉంది కాబట్టి దాన్ని బానిస విధానం అని చెప్పి కూడా వారు చెప్పలేకపోయారని లేదని చెప్పి కూడా చెప్పారు. అంటే గ్రీకు బానిస విధానంతో పోల్చి భారతదేశంలో ఉన్నటువంటి బానిస విధానం అన్నటువంటిది చాలా 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 ఈ దేశంలో ఈ బానిస విధానం తక్కువగా ఉంది కాబట్టి, మరి గ్రీకు దేశ బానిస విధానం కంటే కూడా కఠినంగా లేదు కాబట్టి భారతదేశంలో మౌర్యుల కాలంలో బానిస విధానం లేదని చెప్పి ఈ మెగస్తనీసు ఒక నిర్ణయానికి వచ్చి తన యొక్క ఇండికా గ్రంథంలో బానిస విధానం లేదని చెప్పి కూడా అతడు వివరించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలంలో ఆనాటి సమాజంలో పొజిషన్ ఆఫ్ స్త్రీ అంటే స్త్రీ యొక్క స్థానాన్ని గురించి మనం చూస్తే మౌర్యుల కాలంలో సమాజంలో మహిళలకు చాలా చక్కటి గౌరవ మర్యాదలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. ఈ మహిళలకు ఆనాడు పురుషులతో సమానమైనటువంటి హక్కులు ఉండేవి కాదు. కానీ మరి గతంతో పోలిస్తే ఈ కాలంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు సమాజంలో అగ్రకులాలు, ఉన్నత కులాలు, పాలకులు బహుభార్యత్వాన్ని కూడా కలిగి ఉండేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి మరి అనేక మంది స్త్రీలను భార్యలుగా స్వీకరించేటువంటి ఆచారం కూడా ఆనాడు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ మౌర్యుల కాలంలో
మౌర్య చక్రవర్తులు పురుషునితో సమానంగా భావించబడినటువంటి మహిళకు మరి ఆమె యొక్క సంక్షేమం, సమాజంలో వాళ్ళ యొక్క స్థితిగతులను కాపాడడానికి సూపరింటెండెంట్లు ఉన్నటువంటి ఉద్యోగులను కూడా నియమించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కాలంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రకాలైనటువంటి వృత్తులను చేపట్టేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు గ్రీకు రచయితల ఆధారంగా ఆనాటి మహిళలు సమాజంలో విద్యావంతులుగా, తత్వవేత్తలుగా, మహిళా అంగరక్షకులుగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో ప్రజలు సామాజికంగా భారీ స్థాయిలో గుమికూడి అనేక సామాజిక సంబంధమైనటువంటి శుభ కార్యకలాపాలు, ఉత్సవాలు, అనేక పండుగల సందర్భాల్లో వీరంతా కూడా సమావేశమై సమాజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామూహికంగా సమావేశమై సమాజ కార్యకలాపాలు నిర్వహించేటువంటి సమయంలో వారు ఆ సమయంలో అనేక వినోదాత్మకమైనటువంటి పోటీలను కూడా నిర్వహించే వాళ్ళని చెప్పవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మల్ల యుద్ధ పోటీలు, రథపందేలు, మనుషులకు జంతువులకు మధ్యన పోరాటాలు, ఈ విధమైనటువంటి పోటీలను నిర్వహించే వాళ్ళని చెప్పి మనం చెప్పవచ్చు. కొన్నిసార్లు మల్ల యుద్ధం, జంతువులకు మనుషులకు జరిగినటువంటి ఈ పోరాటాల్లో, యుద్ధాల్లో, జంతువులకు మనుషులకు జరిగినటువంటి ఈ పోటీల్లో కొన్నిసార్లు హింసకు కూడా ఆస్కారం ఉండేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో మరి హింస ఈ పోటీల్లో చోటు చేసుకునేటువంటి కారణంగా ఆనాడు కొన్ని సమాజాలు ఈ విధమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించకూడదని చెప్పి కూడా మరి అశోకుడు తన యొక్క శిలాశాసనంలో కొన్ని సమాజాలు ఈ విధమైనటువంటి భయానకరమైనటువంటి పోటీలు నిర్వహించకూడదని చెప్పి ఆ శిలాశాసనంలో కూడా అతడు వివరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మౌర్యుల కాలంలో సమాజంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఆనాటి సమాజంలో మనుషుల రకాలు, స్త్రీల సాంఘిక పరిస్థితి, అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పోటీలు, బానిసల పరిస్థితి మొదలగు అనేక విషయాలను కూడా మనకు విదేశీ రచనల ద్వారా, అశోకుని శాసనాల ద్వారా మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు మనకు తెలుస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి పరిస్థితులు, అంటే రిలీజియస్ కండిషన్స్. మరి ఆనాడు ముఖ్యంగా మనకు మౌర్యుల కాలంలో అధిక భాగం ప్రజలపై మతం అన్నటువంటిది కీలక పాత్ర పోషించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ముఖ్యంగా మౌర్యుల కాలంలో జైన మతం, బౌద్ధ మతం, మరి బ్రాహ్మణ మతాలు కూడా ఆనాడు సమాజంలో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఏ సమాజంలో కూడా మరి ఆ సమాజ ప్రజలపై మతము అనేటువంటి అంశం, మతము చాలా కీలక పాత్ర పోషిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ కాలంలో ఉండేటువంటి ప్రధాన మతాలు బౌద్ధ మతం, జైన మతం, బ్రాహ్మణ మతం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు సమాజంలో వైదిక మతం వల్లే సమాజంలో ఉండేటువంటి ప్రజల జీవితంలో పురోహితులు కీలక పాత్ర పోషించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనుక పురోహితులు
బ్రాహ్మణులు సమాజంలో మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాల నిర్వహణలో ప్రజలకు యజ్ఞయాగాదులను జరిపించడం, మత క్రతువులు, మత పూజలు చేసేటువంటి, అదేవిధంగా విద్యను బోధించేటువంటి విషయంలో వీరు కీలక పాత్ర పోషించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాటి సమాజంలో సన్యాసులు కూడా ఉండేవాళ్ళు. మరి సన్యాసులు కూడా ప్రజలను ప్రభావితం చేసేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాటి సమాజంలో సన్యాసులను శ్రవణాలు అనేటువంటి ఒక పేరుతో పిలవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ శ్రవణాలు కూడా ప్రజలపై ప్రభావం చూయించేవాళ్ళు. ఇంకా సమాజంలో తత్వవేత్తలుగా, జ్యోతిష్యులుగా, అదేవిధంగా వైద్యులుగా కూడా ఈ శ్రవణులు అనేటువంటి సన్యాసులు కీలక పాత్ర పోషించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే వీరంతా కూడా ప్రజలను ఫిలాసాఫికల్ థాట్స్, అదేవిధంగా జ్యోతిష్యులుగా, మరి తమకు తెలిసినటువంటి వైద్యాన్ని కూడా ప్రజలకు బోధిస్తూ, మరి ప్రజలలో తమకు ఒక విధమైనటువంటి గుర్తింపును, ఒక విధమైనటువంటి స్థానాన్ని ఈ శ్రవణులు అనేటువంటి సన్యాసులు మౌర్యుల కాలంలో కలిగి ఉన్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో దాదాపుగా దేవతలకు, దేవుళ్లకు బలిదానాలు ఇవ్వడం అన్నటువంటిది సాధారణమైనటువంటి అంశం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనాడు దేవతలను సంతృప్తిపరచుకోవడానికి మనుషులను, అదేవిధంగా పశువులను కూడా బలులు ఇచ్చేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అందువలన అశోకుడు అతడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత మరి జంతువులకు, అదేవిధంగా బలిదానాలకు ముగింపు పలకడానికి అశోకుడు చాలా ప్రయత్నం చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా అజీవకాలు, నిర్ఘంతాల గురించి కూడా అశోకుడు తన యొక్క శిలాశాసనాల్లో ప్రస్తావించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ఎక్కువ శాతం అజీవకాలంటే సన్యాసులని, మరి వీరిలో బ్రాహ్మణ సంప్రదాయాలతో పాటు బ్రాహ్మణేతర సంప్రదాయాలు కూడా ఈ అజీవకాల్లో ఉండేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కాలంలో నిర్ఘంతాలు కూడా సన్యాసులుగా పిలువబడే వాళ్ళని చెప్పవచ్చు. ఈ నిర్ఘంతాలు అన్నటువంటి సన్యాసులు బౌద్ధ మత నియమాలను, బౌద్ధ మత సూత్రాలను వీరు విశ్వసించి ఆ సూత్రాల ప్రకారం తమ జీవితాన్ని గడుపుతూ, ప్రజలు సంచరిస్తూ, ప్రజలను ఈ సన్యాసులు ప్రభావితం చేసేవాళ్ళని చెప్పి చెప్పవచ్చు. అంటే ఈ నిర్ఘంతాలు అనేటువంటి సన్యాసులు ఆనాడు ప్రజల్లో వీరు నగ్నంగా సంచరిస్తూ, మరి ప్రజల్లో తిరుగుతూ తమ బోధనలు వారికి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ఈ నిర్ఘంతాలు అనేటువంటి సన్యాసుల్ని ఆనాడు నగ్న సన్యాసులు అని చెప్పి కూడా వీళ్ళను పిలిచేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మౌర్యుల కాలంలో మతానికి సంబంధించినటువంటి విషయాలు, మత భావనలు, మత కార్యక్రమాలు, సన్యాసులు వీరే కాకుండా మరి అశోకుడు మన అందరూ కూడా తెలుసు, మౌర్య చక్రవర్తుల్లోనే కాకుండా భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో ఇతడు రారాజు లాంటి వాడని చెప్పి కూడా చెప్పవచ్చు. మరి అలాంటి అశోకుడు అతడు తొలుత హిందూ మతానికి సంబంధించినటువంటి శైవుడని, అదేవిధంగా కళింగ యుద్ధానంతరం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు మనకు అశోకుడు ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని స్వీకరించి అతడు బౌద్ధ మతంలో ఉన్నటువంటి మౌలిక సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ, మరి అతడు చాలా నియమమైనటువంటి జీవన విధానం, అహింస సిద్ధాంతాన్ని ఆచరించడం, శాంతిని
ఆచరించడం, అదేవిధంగా యుద్ధాన్ని త్యజించడం, జంతువులను ఖండించడం, ఈ విధమైనటువంటి బౌద్ధమత సిద్ధాంతాల ద్వారా, బౌద్ధమత బోధ బోధనల ద్వారా, సిద్ధాంతాల ద్వారా అశోకుని కాలంలో మరి మౌర్యుల కాలంలో, ముఖ్యంగా అశోకుని కాలంలో బౌద్ధమతం అన్నటువంటిది అది అశోకుని విధానాల ద్వారా జనాదరణ లేదా ప్రజల్లో ఆదరణ పొందిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అశోకుడు ఆనాడు భారతదేశంలోనే కాకుండా ఇతర ప్రపంచ దేశాల్లో కూడా మరి బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడానికి అనేక చర్యలను చేపట్టాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు ఒక విధంగా స్థానిక మతమైనటువంటి బౌద్ధ మతాన్ని ఇతర ప్రపంచ దేశాలైనటువంటి జావా, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో కూడా ఈ మతాన్ని వ్యాపింపజేయడానికి అతడు మహామాత్రులైనటువంటి ఉద్యోగులను, అదేవిధంగా తన కుటుంబ సభ్యులైనటువంటి సంఘమిత్ర, మహేంద్రులను కూడా అతడు పంపడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసినప్పటికీ ప్రజలు అధికంగా జనాదరణ బౌద్ధ మతాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆనాటి సమాజంలో కొందరు హిందూ మతాన్ని కూడా అనుసరించేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు మరి హిందూ మతాన్ని అనుసరించేటువంటి హిందూ మతస్థులు, హిందూ ప్రజలు వారు తమ నిత్య జీవితంలో ఆరాధించేటువంటి దేవతలు ఇంద్రుడు, వర్ణుడు, శివుడు, స్కందుడు, వాసుదేవుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ దేవుళ్ళను ఇంద్రుడు, వర్ణుడు, శివుడు, స్కందుడు, వాసుదేవుడు అన్నటువంటి దేవతలను ఈ కాలంలో హిందూ ప్రజలంతా కూడా పూజించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వీరంతా కూడా హిందూ ప్రజల యొక్క ముఖ్య దేవతలుగా కూడా వీళ్ళని భావించవచ్చు. ఈ మౌర్యుల కాలంలో ఆనాడు సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలపైన జైన మతం కూడా చాలా ప్రభావాన్ని, గట్టి పట్టును కలిగి ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు మౌర్యుల తొలి చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు లేదా మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుని కాలంలో మరి జైన మతానికి అతడు మద్దతు తెలుపడం, అతడు జైన మతాన్ని స్వీకరించడం, చివరికి కూడా అతడు మరి శ్రావణ బెల్గోరాలో అతడు జైన మత సూత్రమైనటువంటి సల్లేఖన వ్రతం ద్వారా అతడు నిర్వాణం కూడా పొందడం జరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా తొలిపాలకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుని కాలంలో జైన మతం, తదనంతరం అశోకుని కాలంలో బౌద్ధ మతం, అదేవిధంగా అనేక మంది ఇతర ప్రజలు మరి హిందూ మతాన్ని కూడా ఆదరించినట్లు మనకు ఆనాటి ఆధారాల ద్వారా ఈ మత సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, మనము మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి చర్చిస్తే ఆనాడు ముఖ్యంగా సమాజంలో మనకు తెలిసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలలో మౌర్యుల కాలంలో వీరు విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడం, అధికార వ్యవస్థ కూడా చాలా విశాలవంతంగా ఉండడం, మరి అంత పెద్ద రాజ్యాన్ని కాపాడడానికి భారీ స్థాయిలో సైన్యాన్ని కూడా పోషించేటువంటి సైనిక వ్యవస్థ కూడా ఈ కాలంలో ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి భారీ అధికార వ్యవస్థ, భారీ సైనిక వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలను నిర్వహించాలంటే ఖచ్చితంగా మరి పెద్ద మొత్తంలో భారీగా ధనము అవసరమయ్యేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనుక ఈ విధమైనటువంటి వ్యవస్థను, సైన్యాన్ని, రాజ్యాన్ని, ఉద్యోగులను, మంత్రులను అందరినీ కూడా పోషించాలన్నా, వారికి జీతభత్యాలు ఇవ్వాలన్నా కూడా మరి చాలా ధనం అన్నటువంటిది అవసరం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అందుకే
మౌర్య చక్రవర్తులు తరచుగా నూతన ఆదాయ మార్గాలను అన్వేషించడానికి వీరు ఎప్పటికప్పుడు కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఆర్థిక కార్యకలాపాలను తగు జాగ్రత్తతో క్రమశిక్షణతో వాటిని చూస్తూ మరి వాటి నియంత్రణకు వీరు పాటు పడేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఆర్థిక నియంత్రణ గాడి తప్పకుండా పెరిగేటువంటి రాజ్య ఖర్చులు, అధికార యంత్రాంగ ఖర్చులను వాటి యొక్క నిర్వహణలో మరి క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక నియంత్రణను కూడా వీళ్ళు పాటించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు పాలకులు రాజ్యంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు అనేక మంది అధ్యక్షులను కూడా నియమించారని చెప్పవచ్చు. ఈ శాఖల్లో ముఖ్యమైనటువంటి శాఖలు వ్యవసాయ శాఖ, వాణిజ్య కార్యకలాపాల శాఖ, ఇలాంటి శాఖలకు అధ్యక్షులు నియమించడం, వాటి యొక్క నిర్వహణను సమర్థవంతంగా నియంత్రించడానికి సూపరింటెండెంట్లు అనేటువంటి ఉద్యోగులను కూడా నియమించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు మౌర్యుల కాలంలో రాజ్యంలో అధిక భాగం భూములు, పొలాలు పాలకుల స్వాధీనంలోనే ఉండేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ఈ పాలకుల ఆధీనంలో ఎక్కువ భూములు ఉన్నప్పటికీ కూడా మరి అలాంటి పాలకుల ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూమిని సీత అనేటువంటి పేరుతో కూడా పిలిచేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు కౌటిల్యుని అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల ద్వారా మౌర్యుల కాలంలో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్నట్లు వాటికి సంబంధించినటువంటి ప్రస్తావనలు కూడా మనకు తెలుస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి కూలీలను నియమించుకొని మరి ఆ కూలీల ద్వారా వ్యవసాయ పనులను కూడా చేయించి మరి భారీ ఆదాయాన్ని కూడా రాజ్య ఖజానాకు వీళ్ళు పొందేవాళ్ళని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ కాలంలో ఈ వ్యవసాయ అధ్యక్షులను సీతాధ్యక్షులు అనేటువంటి ఉద్యోగులు పర్యవేక్షించే వాళ్ళని చెప్పవచ్చు. అంటే రాజులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి సూపర్విజన్ మొత్తం కూడా, లేకపోతే రాజులకు సంబంధించిన వ్యవసాయ భూములను, క్షేత్రాలను సంచరించేటువంటి అధ్యక్షులనే సీతాధ్యక్షులైనటువంటి ఉద్యోగులు పర్యవేక్షించే వాళ్ళని చెప్పవచ్చు. ఇక ఆనాడు వ్యవసాయాన్ని పర్యవేక్షించేటువంటి సూపరింటెండెంట్నే సీతాధ్యక్షుడైనటువంటి పేర్లతో కూడా పిలిచేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ కాలంలో వ్యవసాయ క్షేత్రాలు పాలకులకు ముఖ్య ఆదాయ వనరులుగా కూడా ఉండేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు పాలకులే కాకుండా ప్రజలు కూడా సొంతంగా వ్యవసాయం చేసేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే పాలకులే కాకుండా ప్రజలు, అంటే పాలకుల ఆధీనంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో పాలకులు చేయడం, మరి ప్రజల వ్యక్తిగత భూములను ఆనాడు ప్రజలు కూడా వ్యవసాయం చేస్తూ మరి ఆ వ్యవసాయానంతరం పండిన పంటలో కొంత ప్రభుత్వం నిర్ణయించినటువంటి శిస్తును కూడా ప్రభుత్వానికి చెల్లించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో ఆనాడు పెద్ద ఆధారిత రంగం వ్యవసాయం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే రాజ్యంలో ఉండేటువంటి ప్రజల్లో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి వ్యవసాయ రంగాన్ని తమ జీవన భృతిగా కూడా ఆనాడు గడపడం జరిగిందని చెప్పవచ్చు. ఈ వ్యవసాయ రంగంలో అధిక శాతం ప్రజలంతా కూడా రైతులని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రైతులైనటువంటి వారు ఎక్కువ శాతం ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం, మరి వ్యవసాయాన్ని పండించడం, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా మరి ఆనాడు సమాజంలో ఉండేటువంటి ప్రజలకు ఉపాధిని కూడా ఇవి ఇచ్చేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పరిశ్రమల్లో ముఖ్యంగా బట్టల తయారీ పరిశ్రమ, చెక్క వస్తువుల తయారీ పరిశ్రమ, పెద్ద పెద్ద పడవల తయారీ పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తుల
తయారీ పరిశ్రమ ఉండేవని చెప్పవచ్చు. ఈ పరిశ్రమలను ప్రజలు సాధారణంగా తమ గృహాలలో నిర్వహించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను ముఖ్యంగా ఆనాడు సైన్యంలో ఉపయోగించేటువంటి వస్తువులను కూడా మరి పరిశ్రమలో తయారు చేసి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధిని కల్పించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ఈ ప్రభుత్వం మరి అధిక ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా ఈ పరిశ్రమలపైన లేదా వస్తు తయారీ రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తూత్పత్తి పరిశ్రమలపై కూడా మరి పన్నులను వేసి ఆ పన్నులను వసూలు చేసి రాజ్య ఖజానాకు అందించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువుల యొక్క తయారీ తేదీని కూడా ముద్రించేటువంటి ఏర్పాట్లను కూడా చేసే విధంగా రాజులు అనేక చర్యలను తీసుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే వాటిని కొత్త వస్తువుల, పాత వస్తువుల, వాటి యొక్క తేదీని, వాటి యొక్క ముద్రిత తేదీ, మరి అవి ఎప్పటి వరకు వాడాలన్నటువంటి తేదీలను కూడా ఆనాడు ముద్రించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఆనాడు ప్రజలు తయారు చేసేటువంటి వస్తువులన్నింటిపై కూడా రాజులు పన్నులు వేసేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పరిశ్రమలను పర్యవేక్షించేటువంటి కొంతమంది అధికారులు ప్రభుత్వంచే నియమించబడి మరి ఎప్పటికప్పుడు కూడా ఈ అధికారులు పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి నివేదికలు ప్రభుత్వానికి తెలియజేయడం, మరి వారి నుంచి పన్నులను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు చేరవేయడంలో ఈ అధికారులు కీలక పాత్ర పోషించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల కాలంలో బ్యాంకులు ఉన్నట్లు కూడా మనకు అంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒక ఆర్గనైజ్డ్గా ఈ కాలంలో ఉన్నట్లు లేదు. కేవలం వడ్డీ వ్యాపారులు మాత్రం ఆనాడు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలంలో ప్రజలపై పాలకులు వ్యవసాయం వృత్తులకు సంబంధించినటువంటి పన్నులే కాకుండా మరి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో భాగంగా ప్రజలపై ఇతర పన్నులను కూడా విధించి ఆ పన్నులను కూడా వసూలు చేసేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆ పన్నుల్లో ముఖ్యంగా భూమి శిస్తు పన్ను, నీటి పన్ను, వాణిజ్య సుంకాలు, పడవ ఛార్జీలు, గ్రామ పన్నులు, దేవాలయాల మీద పన్నులు, ఇలా అనేక రకాలైనటువంటి పన్నులను ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి వసూలు చేసేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఒకవేళ సైనికులు యుద్ధ సమయాల్లో ఆ గ్రామాల గుండా ప్రయాణం చేసేటువంటి సమయంలో సైనికులకు సంబంధించినటువంటి అవసరాలైనటువంటి ఆహారం, ఇతర సౌకర్యాలను కూడా ఆ గ్రామ ప్రజలే చూసేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో కూడా మరి ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ కోసం అనేక చర్యలను చేపట్టే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మౌర్యుల కాలంలో మరి వ్యవసాయం, పరిశ్రమలు ఉండేవని చెప్పవచ్చు. ఈ కాలంలో మనకు విదేశీ రచయితలైనటువంటి గ్రీకు రచనల ప్రకారం స్వదేశీ వాణిజ్యంతో పాటు విదేశీ వాణిజ్యం పెరిగినట్లు కూడా మనకు అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ ఆధారాలు మనకు లభించినటువంటి సమాచారం ప్రకారం దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వాణిజ్యం కూడా ఆనాడు జరిగినట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల కాలంలో సమర్థవంతమైనటువంటి వాళ్ళ యొక్క పరిపాలన వలన వర్తక వాణిజ్యం కూడా
ప్రగతిని సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు మౌర్యులు తమ రాజ్యంలో చాలా చక్కటి ప్రభుత్వ యంత్రాంగాన్ని, చక్కటి రక్షణ వ్యవస్థను, సైనిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి మరి వాటి ఫలితంగా వర్తక వాణిజ్యం కూడా ప్రగతిని సాధించిందని చెప్పవచ్చు. ఈ కాలంలో భారతీయులు ఇతర విదేశాలైనటువంటి సిరియా, ఈజిప్టు, ఇతర హెల్లెనిస్టిక్ అంటే గ్రీకు సంబంధించినటువంటి దేశాలతో కూడా మరి నేరుగా భారతదేశం వాణిజ్య సంబంధాలను కలిగి ఉండేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఆనాడు స్వదేశీ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం కూడా చాలా చక్కగా, సమర్థవంతంగా, అన్ని జాగ్రత్తలతో ఈ వ్యాపారాన్ని నిర్వహించారని చెప్పవచ్చు. అంటే భారతదేశానికి మౌర్యుల కాలంలో విదేశాలతో కూడా వాణిజ్యపర సంబంధాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ముఖ్యంగా భారతదేశం విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వస్తువుల్లో నాణ్యమైనటువంటి వస్త్రాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. నాణ్యమైనటువంటి వస్త్రాలు ప్రధానమైనటువంటివి. ఇక విలాస వస్తువులు, మద్యాన్ని ఎగుమతి చేసేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా దేశీయ విదేశీయ వాణిజ్యం పైన కూడా మరి ప్రభుత్వానికి గణనీయమైనటువంటి నియంత్రణ ప్రభుత్వం కలిగి ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు గ్రీకు దేశాలు భారతదేశానికి చెందినటువంటి అనేక వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం కారణంగా మరి మన దేశంలో అనేక రోమన్ల యొక్క నాణ్యాలు భారతదేశంలో చాలా విరివిగా అందుబాటులో ఉన్నాయని చెప్పి మనకు గ్రీకు రచయిత అయినటువంటి ప్లీనీ తన రచనలో ఈ నాణ్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనను కూడా అతడు వివరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు ముఖ్యంగా మౌర్యుల కాలంలో వర్తక వ్యాపారంలో చెలామణిలో ఉన్నటువంటి నాణ్యాల్లో ముఖ్యమైనటువంటిది కర్షపణ అనేటువంటి పేరు గల రాగి నాణ్యం చెలామణిలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. ఆ విధమైనటువంటి రాగి నాణ్యాలలో కాకాని పేరు గల వాటిని కూడా మరి ద్రవ్య మారకం కోసం ఈ నాణ్యాన్ని కూడా వ్యాపార సమయంలో వినియోగించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో శ్రేణులు లేదా గిల్లులు అనేటువంటివి మనగల్లో ఉండేవి. కానీ శ్రేణులు గిల్లులు అన్నటువంటివి శాతవాహనుల కాలంలో ఉండే విధంగా అంతటి వ్యవస్థీకృతంగా లేవని చెప్పవచ్చు. మరి శాతవాహనుల కాలం కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి శ్రేణి వ్యవస్థ గిల్లులు మనగల్లో ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ శ్రేణులు గిల్లుల్లో ఆనాడు అనేక వృత్తుల వాళ్ళంతా కూడా తమ వృత్తుల పేర్లతో గిల్లులను కలిగి ఉన్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే వృత్తుల వారంతా కూడా గిల్లులను శ్రేణులను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఆ వృత్తుల అభివృద్ధికి, వృత్తుల యొక్క ప్రగతికి ఈ శ్రేణులన్నీ కూడా దోహదపడేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు ఆనాడు ఉండేటువంటి ప్రధానమైనటువంటి శ్రేణుల్లో ముఖ్యమైనటువంటి శ్రేణులు నేత పనివారి గిల్డు, నూనె తయారీదారుల గిల్డు, వెదురు తయారీదారి గిల్డు, ఈ విధమైనటువంటి వృత్తుల వారు సంఘాలను ఏర్పాటు చేసుకొని గిల్డులను కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు మనము ఇప్పుడు చూసినటువంటివన్నీ ఆర్థిక సంబంధమైనటువంటి కార్యకలాపాలైనటువంటి వ్యవసాయము, పరిశ్రమలు, విదేశీ వ్యాపారం, స్వదేశీ వ్యాపారం, అదేవిధంగా వృత్తుల గిల్డు, వృత్తుల శ్రేణి వ్యవస్థలను మనం పరిశీలిస్తే మౌర్యుల కాలంలో ఆర్థిక రంగం అన్నటువంటిది చాలా ఉన్నత స్థాయిలో
ప్రగతిని సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది సంస్థాగతంగా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా మరి రాజుల యొక్క ఆదరణతో, రాజుల యొక్క పర్యవేక్షణతో, మౌర్య చక్రవర్తుల యొక్క అజమాయిస్తూ ఇది బాగా ప్రగతిని సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలం నాటి వస్తు సంస్కృతి విస్తరణ ఏ విధంగా ఉందన్నటువంటి దాన్ని మనం చూస్తే, ఆనాడు మౌర్య చక్రవర్తులు, మనము గతంలోనే చెప్పాం, మౌర్య చక్రవర్తులు భారతదేశంలో తొలిసారిగా దేశాన్ని రాజకీయ ఐక్యతకు, రాజకీయ సుస్థిరతకు దోహదపడినటువంటి చక్రవర్తులే మౌర్య చక్రవర్తులు అని చెప్పవచ్చు. అంటే వారి యొక్క రాజకీయ ఐక్యత అనేటువంటిది మరి ఎప్పుడైతే మౌర్య చక్రవర్తులు తమ పాలనా కాలంలో రాజకీయ ఐక్యతను సాధించారో, ఈ రాజకీయ ఐక్యత అన్నటువంటిది దేశంలో ఉన్నటువంటి వస్తు సంస్కృతి అభివృద్ధిపై ఇది గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ వస్తు సంస్కృతి అభివృద్ధి గణనీయంగా పెరగడమే కాకుండా మరి ఆనాటి సమాజంలో ఒక నూతన సంస్కృతి కూడా విస్తరించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ నూతన సంస్కృతి విస్తరించడం, దాని యొక్క విస్తరణ కూడా ఈ దోహదపడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మరి నూతన సంస్కృతి విస్తరణకు దోహదపడిన అంశాల్లో ఒకటి ఇనుము వినియోగం ఆనాడు సమాజంలో విస్తృతంగా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా పంచుమార్కు నాణ్యాలు, కొత్త రకం కుండలు, వీటినే నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్, NBPW అని కూడా వీటిని అంటారు. అంటే నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఈ ఇనుము మరి కొత్త రకం కుండలు అందుబాటులోకి రావడంతో మరి నూతన సంస్కృతి చాలా విస్తృతంగా, చాలా వేగంగా వ్యాప్తిలోకి వచ్చిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కాలంలో కాల్చిన ఇటుకలు, వృత్తాకార బావుల వినియోగంతో పాటు ఈశాన్య భారతదేశంలో మరి వారి యొక్క గృహ నిర్మాణాల విషయంలో కానీ, నగర నిర్మాణాల విషయంలో కూడా మనకు పట్టణ సంస్కృతి అన్నటువంటిది చాలా పెరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే ఈ కాలంలో మరి ప్రజలు వారు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కాల్చిన ఇటుకలతో నిర్మించారు కాబట్టి మరి వారికి సంబంధించినటువంటి సంస్కృతి నగరాల సంస్కృతితో పోల్చబడ్డది. మరి ఈ వస్తు సంస్కృతి విస్తరణతో పట్టణాల సంస్కృతి, పట్టణాలు పెరిగాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా పట్టణాలు పెరగడంతో మరి సంస్కృతి, పట్టణ సంస్కృతి అన్నటువంటిది ఆనాడు గంగా బేసిన్కు చెందినటువంటి మధ్య భారతదేశంలో మరి ఆనాడు మౌర్యుల యొక్క సామ్రాజ్యంలోని వాళ్ళ సరిహద్దులు అన్నింటి కూడా వ్యాపించిందని చెప్పి చెప్పవచ్చు. అంటే ఈ పట్టణ సంస్కృతి అన్నటువంటిది గంగా బేసిన్కు చెందినటువంటి మధ్య భారతదేశం నుంచి వాళ్ళ సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం, మరి ఆనాడు ఈ సంస్కృతిలో భాగంగా పాలకులతో పాటు వ్యాపారులు, జైన బౌద్ధ మత సన్యాసులు వీరంతా కూడా ఈ సంస్కృతిని విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ బౌద్ధ జైనమత సన్యాసులు, వ్యాపారులు తమ నిత్య జీవితంలో వారి యొక్క కార్యకలాపాలలో భాగంగా మరి పట్టణ సంస్కృతిని విస్తృతపరిచారని చెప్పి మనం చెప్పవచ్చు. ఆనాడు ప్రజలు తమ యొక్క గృహాల నిర్మాణంలో కానీ, పెద్ద పెద్ద సామాజిక సంబంధమైనటువంటి కట్టడాల విషయంలో కానీ, ఇతర రాజప్రసాదాలకు సంబంధించిన నిర్మాణాల విషయంలో మరి కాల్చిన ఇటుకలను వాడినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే కాల్చిన ఇటుకల వినియోగం కూడా పెరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. మరి మౌర్యుల కాలంలో ఆనాడు ఈ కాల్చిన ఇటుకలను ప్రజలు తమ నిత్య జీవిత అవసరాలకు, గృహ నిర్మాణాలకు ఉపయోగించేటువంటి విషయంలో మరి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాల్చిన ఇటుకల వినియోగానికి ప్రజల్లో ఆదరణ పెరిగి ప్రజలంతా కూడా
పట్టణ సంస్కృతిలో భాగంగా తమ నిర్మాణాలను నిర్మించడంలో మరి కాల్చని ఇటుకలను విరివిగా వాడడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు. మౌర్యుల కాలంలో దాదాపుగా ఈ మౌర్య చక్రవర్తులు వారు పాలించేటువంటి కాలంలో రాజకీయ ఐకమత్యం, అదేవిధంగా వస్తు సంపదను పెంచడం, మరి గతంలో మాదిరి విదేశీ దండయాత్రలకు ఈ కాలం గురి కాకపోవడం వల్ల మరి మౌర్యుల కాలంలో ఆనాడు మౌర్య చక్రవర్తులు మరి ప్రజలకు రక్షణను కల్పించడం, విదేశీ దారుల నుంచి విడదలేకపోవడం, రాజకీయ ఐక్యత, అదేవిధంగా ఆర్థిక సుసంపన్నత మొదలగు అనేక భద్రతా సంబంధమైన కారణాల దృష్ట్యా మరి మౌర్య చక్రవర్తుల కాలంలో ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ప్రజల దృష్టి మరి ఆనాడు మేధోపరమైనటువంటి కార్యకలాపాలపై మీద, సాంస్కృతిక కార్యకలాపాల మీద దృష్టి కేటాయించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఆనాటి పాలకులు కూడా మరి తమ దృష్టిని మేధోపరమైనటువంటి అంశాలు, సాంస్కృతిక అంశాలు, వాస్తు సంబంధమైనటువంటి కట్టడాలు మొదలగు కార్యక్రమాలపై వాళ్ళ దృష్టిని మరల్చారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు మౌర్యుల కాలంలో సాహిత్యాన్ని మనం పరిశీలిస్తే మరి మౌర్యుల కాలంలో సాహిత్య రంగం అన్నటువంటిది ప్రజల్లో ఆదరణను పెంచిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ప్రభుత్వ కార్యకలాపాలు, ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి నిధి లాంటిది అర్థశాస్త్రం అని చెప్పవచ్చు. మరి ఆర్థిక శాస్త్రానికి నిధి లాంటి అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి కౌటిల్యుడు అని చెప్పవచ్చు. మరి కౌటిల్యుడు ఆనాడు భారతదేశంలో నంద సామ్రాజ్య పతనానికి, మౌర్య సామ్రాజ్య స్థాపనకు, చంద్రగుప్త మౌర్యునికి సహాయపడినటువంటి వ్యక్తే కౌటిల్యుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అన్నటువంటిది చంద్రగుప్త మౌర్యునికి అతడు ప్రధాన సలహాదారుగా పనిచేసినట్లు కూడా మనకు మరి చరిత్రలో తెలుస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే ఈ అర్థశాస్త్రం అన్నటువంటి గ్రంథం మనకు మౌర్యుల కాలంలో ఒక మేధో సంబంధమైనటువంటి గ్రంథం. మరి ఈ గ్రంథం అన్నటువంటిది కేవలము ఆర్థిక సంబంధమైనటువంటి కార్యకలాపాలే కాకుండా రాజ్యానికి సంబంధించినటువంటి, రాజనీతికి సంబంధించి, పరిపాలన సంబంధించి, అదేవిధంగా చక్రవర్తి ఏ విధంగా ఉండాలి, ఉద్యోగులతో ఏ విధంగా మెలగాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అనేక విషయాలను కూడా ఈ అర్థశాస్త్రంలో కౌటిల్యుడు అనేక అంశాలను తను పొందుపరచడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక ఈ కాలంలో విద్యను అభ్యసించడానికి తక్షశిల ఒక గొప్ప విద్యా కేంద్రంగా చలామణిలో ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. తక్షశిల ఆనాడు మరి అనేక మంది విద్యార్థులను ఇది ఆకర్షించడం, తర్వాత విద్యార్థులకు ఉన్నత విద్యను కూడా బోధించడంలో తక్షశిల కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఆనాడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రధానంగా బోధించేటువంటి పాఠ్యాంశాల్లో ముఖ్యమైనటువంటివి తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, అదేవిధంగా ఇతిహాసాలు లాంటి పాఠ్యాంశాలను తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించే వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలంలో బౌద్ధ తత్వం కూడా గణనీయమైనటువంటి స్థాయిలో ఆనాడు విస్తరించిందని చెప్పవచ్చు. మరి అశోకుని యొక్క కృషి ఫలితంగా బౌద్ధ తత్వంలో కూడా అనేక జ్ఞానం, బౌద్ధ తత్వ శాస్త్రం కూడా ప్రజల్లో ప్రాచుర్యాన్ని పొందిందని చెప్పవచ్చు. అందువలన అశోకుని పాలనా కాలంలో పాటలీపుత్రంలో 3వ బౌద్ధమత సమావేశం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలోనే
ఆనాడు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చలు కూడా జరిగాయని చెప్పవచ్చు. ఈ సమావేశం తర్వాత అప్పటికే అందుబాటులో ఉన్నటువంటి మనుగల్లో ఉన్నటువంటి న్యాయ సూత్రాలను అభిధమ్మ పీఠికను చేర్చడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ పాటలీపుత్ర సమావేశంలోనే మరి మొఘలి పుత్ర తిస్స కథాపట్టును సంకలనం చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ కాలంలో మనుగల్లో ఉన్నటువంటి మత విరోధమైనటువంటి సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ కథాపట్టును రూపొందించడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు బౌద్ధ మత తత్వం, బౌద్ధ మత సూత్రాలు ఇవే కాకుండా మరి జైన మతానికి సంబంధించినటువంటి జైనుల సాహిత్యాన్ని కూడా పునరుద్ధరించి జైనుల సాహిత్యాన్ని కూడా ప్రజల్లో విస్తరింపజేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలోనే భద్రబాహు రచన కల్పసూత్రం కూడా మరి అందుబాటులోకి వచ్చిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో తొలుత ప్రాకృత భాష రాజభాషగా ఉండేది. మరి రాజభాషగా ఉన్నప్పటికీ కూడా మనకి అశోకుని కాలం నుంచి అశోకుని శాసనాల్లో అధిక శాసనాలు బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా రచన వ్యాసంగం అత్యుత్తమ స్థాయిలో ప్రగతిని సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మౌర్యుల కాలంలో ఉన్నటువంటి కళలు భవన నిర్మాణ శాస్త్రం అని చెప్పవచ్చు. మరి మౌర్య చక్రవర్తులు రాజకీయ ఐక్యతను రాజకీయ సుస్థిరతను సాధించిన తర్వాత మరి తమ రాజ్యంలో కళలు భవన నిర్మాణానికి కూడా ప్రాధాన్యతనివ్వడం, ఈ కాలంలో భవన నిర్మాణ శాస్త్రం కూడా మరి అందుబాటులో ఆ శాస్త్రం కూడా ప్రగతిని సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల కాలంలో ముఖ్యంగా కళల ప్రగతి, భవన నిర్మాణ అభివృద్ధి కోసం మౌర్య చక్రవర్తులు తమ పాలనా కాలంలో విశిష్టమైనటువంటి కృషి చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో కళలకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలను చూస్తే మనకు ముఖ్యంగా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్తూపాలు, అశోక స్తూపాలు, మృదువైన మెరుపుగల విగ్రహాలు, రాతిని తొలిచి కట్టిన గుహలు ఆనాడు చాలా ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ విధంగా ఈ గుహలను, మెరుపుగల విగ్రహాలను, స్తూపాలను పరిశీలిస్తే ఆ కాలంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క సాంకేతిక ప్రతిభ ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఆ కాలం నాటి ప్రజల సాంకేతిక ప్రతిభకు నిదర్శనాలని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు ముఖ్యంగా బుద్ధుని జీవితంలో ఉన్నటువంటి పలు ఘటనల్ని ప్రతిబింబించేలా అశోకుడు 84,000 స్తూపాలను భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా మరి నిర్మింపజేశాడని చెప్పవచ్చు. అంటే బుద్ధుడు జన్మించినప్పటి నుంచి అతడు నిర్వాణం పొందేంత వరకు బుద్ధుని యొక్క జీవితంలో జరిగినటువంటి అనేక వివిధ సంఘటనలను, అతడు జ్ఞానాన్ని పొందడం, అతడు ఇంటి నుంచి బయటికి రావడం, అతడు తన శిష్యుల ద్వారా బౌద్ధమత సూత్రాలను ప్రజల్లోకి వ్యాప్తి చేయడం మొదలగు అనేక విషయాలను కూడా మరి అశోకుడు తన పాలనా కాలంలో 84,000 స్తూపాలను కూడా అనేక ప్రాంతాల్లో నిర్మించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనుక ఆనాడు మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథం ప్రకారం మనకు ఆనాడు పాటలీపుత్రం ఉన్నటువంటిది గ్రీకు దేశంలో ఉన్నటువంటి లేదా పర్షియా దేశంలో ఉన్నటువంటి నగరాల కంటే కూడా మరి పాటలీపుత్ర నగరమే చాలా ఘనమైనటువంటి నగరం, చాలా పెద్ద నగరం అన్నటువంటి విషయాన్ని కూడా ఇది మనకు మెగస్తనీసు గ్రంథాల ప్రకారం తెలుస్తుందని చెప్పి కూడా మనం మెగస్తనీసు గ్రంథమైనటువంటి ఇండికా గ్రంథం ద్వారా ఈ విషయం తెలుస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు.
ఇక ఆనాడు మౌర్య రాజులు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో అనేక కళాత్మకమైన నిర్మాణాలను కూడా వీరు నిర్మించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే మౌర్య చక్రవర్తులు మరి కళారంగానికి చాలా సేవ చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే కళా నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రగతికి మౌర్య చక్రవర్తులు స్ఫూర్తినివ్వడం, ఆ ప్రగతికి దోహదపడడం, వాటి నిర్మాణాలను చేయించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అందులో మరి మౌర్యుల ప్రధానమైనటువంటి నిర్మాణాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా పాటలిపుత్ర నగరాన్ని, అందులో ఉన్నటువంటి రాజభవనం, సారనాథ్లో ఒకే రాతితో నిర్మించినటువంటి కంచె, గయలోని బరాబర్, నాగార్జున కొండల్లో తొలిచిన గుహ నివాసాలు లేదా చైత్య మందిరాలు, సుధామ గుహ, ఇవన్నీ కూడా మరి అశోకుడు సింహాసనంపై రాజ్యానికి వచ్చిన తర్వాత మరి అతడు 12 ఏళ్ళ పాలనా కాలంలో వీటిని 12 ఏళ్ళు అతని యొక్క పాలన పూర్తి చేసుకున్న తర్వాత అతడు నిర్మించినటువంటి శాసనాలని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి కళాత్మకమైనటువంటి సంపదనే కాకుండా ఆనాడు అశోకుడు నిర్మించినటువంటి స్తంభాలపైన గల జంతువుల బొమ్మలు, అదేవిధంగా ఒరిస్సా దౌలిలో ఒకే రాతిపైన వృత్తాకారంలో చెక్కినటువంటి ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి బొమ్మలు కూడా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కళాత్మక రూపాలని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాటి కళాకారులు మరి తమ కళాత్మక కళాత్మక శైలితో, తమ కళలో ఉన్నటువంటి అనుభవంతో మరి అనేక ప్రతిమలు, స్తంభాలపైన ఉన్నటువంటి జంతువుల బొమ్మలు, అదేవిధంగా దౌలిలో ఒకే రాతిపైన వృత్తాకారంలో చెక్కినటువంటి ఏనుగు ఆకారం మొదలైనవి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమైన బొమ్మలు అని చెప్పవచ్చు. ఈ బొమ్మలన్నీ కూడా మరి మౌర్యుల కాలం నాటి కళాకారుల ప్రతిభను ఇవి చాటుతున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కళాఖండాలన్నీ కూడా, ఈ నిర్మాణాలన్నీ కూడా గట్టి బూడిద రంగులోని ఇసుకరాయితో నిర్మించడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. మరి ఈ కళాఖండాలు అన్నింటిని కూడా ఇవి చూడడానికి చాలా ముచ్చటగా, వీటిని చెక్కడమే కాకుండా ఇవి చాలా అందంగా ఈ కళాఖండాలను పాలిష్ చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా ఆనాటి కళాకారుల ఇంజనీరింగ్ ప్రతిభకు, వాళ్ళ యొక్క కళాకారుల యొక్క కళా నిపుణతకు, కళాకారుల యొక్క నైపుణ్యానికి ఈ మౌర్యుల కాలంలో నిర్మించినటువంటి కళాఖండాన్ని కూడా నిదర్శనం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ కళాఖండాలన్నీ కూడా ఆనాటి కళాకారుల యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఇవి చాటుతున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు మౌర్యుల కాలంలో కళాకారుల యొక్క అత్యుత్తమైనటువంటి ప్రతిభకు దర్పంగా నిలుస్తున్నటువంటి కట్టడం 4 సింహాలతో కూడినటువంటి సారనాథ్ స్తంభం కూడా నిదర్శనం అని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ సారనాథ్లో నిర్మించినటువంటి 4 సింహాల స్తంభం మరి మౌర్యుల కాలం నాటి కళాకారుల అత్యుత్తమ ప్రతిభకు ఇది నిదర్శనం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మౌర్యుల కళల మీద ఆ సమకాలీనంలో ఉన్నటువంటి ఇరాన్, గ్రీకు దేశాల ప్రభావం కూడా ఉందని చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. అంటే ఆనాడు సమకాలీనంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలైనటువంటి ఇరాన్, గ్రీకు దేశాలు కూడా మరి ఈ మౌర్యుల కళల మీద ప్రభావాన్ని చూపించి భారతదేశంలో ఆ కళలు ఇంకా విలసిల్లడానికి, ప్రగతిని సాధించడానికి, కళాత్మకంగా ఎదగడానికి కూడా
ఈ విదేశీ ప్రభావం ఉందని చెప్పి మరి కొంతమంది చరిత్రకారులు కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా బహుశా ఈ నగశీలు చెక్కడం పైన విదేశీ ప్రభావం ఉండవచ్చు అని చెప్పి కూడా కొంతమంది భావించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఆనాడు మౌర్యుల కాలంలో చిన్న చితక కళలు, ప్రత్యేకంగా నగల తయారీ కళ మొదలైన వాటికి ఆనాడు దేశంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి అశోకుని కాలంలో ఎక్కువగా స్తంభాలే కాకుండా కొన్ని మౌర్య ప్రతిమలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ విధంగా మౌర్య ప్రతిమలు వెలుగులోకి వచ్చినటువంటి మౌర్య ప్రతిమల్లో ఒకటి దీదర్ గంజ్లో ఉన్నటువంటి యక్షి, పాట్నాలో ఉన్నటువంటి యక్ష ప్రతిమలు. మరి వీటి యొక్క తయారీలో కళాకారులు కనబరిచినటువంటి ఖచ్చితత్వంలోనే వీటి అందమంతా ఇమిడి ఉంటుందని చెప్పి కూడా మరి వాటిని చూసినటువంటి వారంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ విధంగా మరి వీటిని తయారు చేయడంలో చాలా ఖచ్చితమైనటువంటి కొలతలతో వీటిని తయారు చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్యుల కాలంలో ఒకే శిల నుంచి ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి కళాఖండాలన్నీ కూడా ఒకే శిల నుంచి తయారైనవిగా కూడా ఇవి కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్తంభాలకు చెక్కినట్లుగానే వీటికి ప్రత్యేకమైనటువంటి పరికరంతో పాలిష్ చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మరి ఈ విధంగా ఈ మౌర్యుల కాలంలో వీటికి ఒక ప్రత్యేక పరికరంతో పాలిష్ చేసేటువంటి విధానాన్ని, దీన్నే మౌర్య పాలిష్ అని కూడా అంటారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మౌర్యుల కాలంలో ఆ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలలో చెప్పుకోదగ్గటువంటి వాటిపై ఎక్కువ శాతం రాతిపైన తొలిచిన గుహలు ప్రధానమైనటువంటి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ గుహల్లో లోమాస్ ఋషి ఇది చాలా ప్రజలను ఆకట్టుకునేటువంటి ద్వారం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. లోమాస్ ఋషి గుహ, అదేవిధంగా సుధామ గుహ వీటికి మరి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో కఠినమైనటువంటి రాతిపై తొలిచిన ఈ గుహలను మరి అశోకుడు ముఖ్యంగా బౌద్ధేతర సన్యాసుల కోసం వీటిని కేటాయించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌర్యుల కాలంలో రాతిని తొలిచి నిర్మించేటువంటి గుహలు వీటితోనే మొదలయ్యాయని చెప్పి మరి మౌర్యులు తదనంతరం భారతదేశంలో ఇతర పాలకులు రాజ్యాలను పాలించడం, మౌర్య సామ్రాజ్యం అనంతరం మౌర్య సామ్రాజ్యం పతనం కావడం, తదనంతరం వచ్చినటువంటి పాలకులు కూడా మరి ఈ విధమైనటువంటి మౌర్యుల కళా సంప్రదాయాలను, మౌర్యుల కళా పద్ధతులను వారు కూడా ప్రోత్సహించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ముగింపు అంటే ఈ విధంగా మరి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అఖిల భారత మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి మరి భారతదేశానికి అంతటి కూడా ఒక రాజకీయ ఐక్యత, రాజకీయ ఏకీకరణ సాధించినటువంటి పాలకులే మౌర్య చక్రవర్తులు అని చెప్పవచ్చు. మరి ఇలాంటి మౌర్య చక్రవర్తులు రాజకీయ ఏకీకరణ సాధించడమే కాకుండా మరి ప్రజలను శాంతి భద్రతలతో మరి సుసంపన్నతతో, అదేవిధంగా ఆనాడు ప్రజలకు రక్షణ కల్పిస్తూ మరి ప్రజలను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే విధంగా దోహదపడుతూ మరి కళారంగాలకు, అదేవిధంగా సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా కూడా మరి ఈ మౌర్య చక్రవర్తుల పాలనా కాలంలో భారతదేశ చరిత్రలో ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మౌర్య చక్రవర్తులు భారతదేశంలో తొలిసారిగా ఒక చక్కటి పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసి
మరి వారి తదనంతరం వచ్చినటువంటి రాజవంశాలకు మార్గదర్శకంగా ఇచ్చారో అదే తరహాలో మరి కళారంగంలో కూడా ఇతర రంగాల్లో కూడా మరి మౌర్య చక్రవర్తులు అనేక రాజ్య సంబంధమైనటువంటి పాలనాంశాలను, అదేవిధంగా కళాంశాలను, భవన నిర్మాణ అంశాలను, భవన నిర్మాణ కళలను, వీటన్నిటిని కూడా తదనంతరం వచ్చినటువంటి రాజులకు వారసత్వంగా ఇవ్వడం, మరి ఆ రాజుల కాలంలో కూడా ఈ కళాఖండాలను వారు కూడా డెవలప్ చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఓకే, ఇంతటితో ముగిస్తున్నా.